కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఇంక ఇవైతే మనకు పురుగులైతే నాలుగో జ్వరం అయితే లేచాయి. నాలుగో జ్వరం లేచినాకైతే పురుగులైతే ఇంత సైజు ఉన్నాయి. ఇంకైతే మనం స్టాండ్ అనేటివి పెంచాల్సొస్తుంది. రాత్రయితే నాలుగో జ్వరం అయితే లేచాయి. తలకాయలనేటివి పైన అల్లాడిస్తా ఉంటాయి జ్వరం లేస్తే గుర్తది. ఎందుకంటే ఆ అన్నం ఆకలైతా ఉంటుంది. దీనికి ఆకలైతా ఉంటుంది కాబట్టి తలకాయలైతే అల్లాడిస్తాయి. మనం ఆకేసాము. ఆకనేది ఎక్కువ తినవు. ఎందుకంటే జ్వరం నుంచి లేచిన వెంటనే ఆకనేది ఫాస్ట్‌గా తినవు. కొన్ని పులులు ఇంక లేలేదు. కావాల్సంటే చూసుకోవచ్చు మీరు. ఇంక తినేటివి ఉంటే ఆకుకనేది ఫాస్ట్‌గా కత్తిరిచ్చేస్తాయి. రేషం పులుగులనేటివి, మలబరీ పులుగులనేటివి ఆకు తినేటికంటే ఫాస్ట్‌గా కత్తిరిస్తాయి. ఆకు తినకనుంటే చిన్నగా కత్తిరిస్తా ఉంటాయి. ఎందుకంటే అప్పుడే జ్వరం లేచింటాయి కాబట్టి ఆకనేది తినవు ఎక్కువ. ఇంకా ఈరోజు, రేపు అయితే ఇంకా స్టార్ట్ అవుతుంది. అసలైన వర్క్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం 4, 5 స్టాండ్‌లకైతే ఏసాము. వన్స్ కానంక ఫాస్ట్‌గా అనేది మనము స్టాండ్‌లు అనేది ఇంక్రీజ్ చేయాల్సొస్తుంది. పులుగులనేటివి చూడండి. ఇంకా 1 వీక్‌లో అయితే శాంపుల్ పడతాయి. శాంపుల్ అంటే ఏమంటే గూడు కట్టేకి రెడీగా ఉంటుందని. అప్పుడైతే ఇప్పుడు ఇంత చిన్నగుంది గదా! నాలుగో జ్వరం పనుకున్నాయి. ఇంక నైట్ అయితే లేచినాయి. ఇంక ఎగ్దమ్మున ఇంక 2 దినాలు గూడా అయితే పులుగులు చిన్నగానే ఉంటాయి. మూడో రోజు నుంచయితే మనకు గూడా వర్క్ అయితే ఎక్కువుంటుంది. మోపులనేది కోసుకొనొచ్చుకోవాలి. ఆకు మోపులు 3 పూటలు మేతేయాలి. మనమైతే 3 సార్లు ఎలా తింటామో, ఈ పులుగులకు కూడా మనం 3 సార్లు మేతేయాలి కాబట్టి బాగా కోసుకొనొచ్చుకోవాలి. ఆకనేది మీరు ఎండాకాలం వస్తుంది కాబట్టి ఆకనేది మీరు తడిగుడ్డయితే ఆకుకి యేసుకొని పెట్టుకోవాలి. తడిగుడ్డేస్తేనే అయితే ఆకనేది ఎక్కువ చానా సేపనేది ఉంటుంది. తడిగుడ్డ ఏయకపోయారనుకో గాలికి ఆకనేది రేష్మాకనేది మలబరీ ఆకనేది ఎండిపోతుంది. మీరైతే సాయంత్రం పూటైతే ఎట్టి పరిస్థితుల్లో రేష్మాకనేది కోయొద్దండి. పొద్దున్నే పూటైతే రేష్మాకనేది కోయండి. మలబరీ ఆకనేది కోయండి. ఇది ఇప్పటి వరకు. ఇంక మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. 4 దినాల నాలుగో జ్వరం లేచినాయి కాబట్టి ఇంక పర్ఫెక్ట్‌గా ఇంక 10 దినాలైతే హెవీ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 3 పూటలు మేత కోసుకొనొచ్చాక 3 పూటలు మేత ఏసాలకి గ్యాస్ అయిపోతుంది. తర్వాత రేషన్ పులుగు మీద చదరంకిలు క్లీన్ చేసుకోవాలి. అవంతా పనుంటుంది. అది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాము. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. థాంక్ యూ.